నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. గత 4 రోజుల కిందట ఏదైతే మున్నేరు వాగు వరద బీభత్సం సృష్టించిందో ప్రస్తుతం మనం అదే ప్లేస్‌లో ఉన్నాం. ఈ రోజుకి 5 రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగానైతే వర్షం తగ్గుముఖం పట్టడంతో కాలనీ వాసులు అంటే సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ సంబంధించిన కాలనీ వాసులైతే కొద్దిగా ఉపశమనం పొంది వాళ్ళ వస్తువులను మళ్ళీ ఎక్కడ చెత్తాచెదారమైన వస్తువులకు సంబంధించి అవన్నీ మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకునే పరిస్థితులు మనం చూస్తాం. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే వరద మళ్ళీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మళ్ళీ పెరుగుతుండడంతో కొద్దిగా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఆ రోజు జరిగిన వాళ్ళ ఆస్తి నష్టాలకైతే మొత్తానికైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ కానీ లేకుంటే ఆర్థిక సహాయాలు కానీ అందకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందుతూ ప్రభుత్వం మీదనైతే ఆగ్రహ జ్వాలలు ఉంటున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇంతటి అంటే అక్కడ చూసుకున్నట్టయితే అది ఏదైతే వాగు ప్రవహిస్తుందో అది నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు అయితే ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రవాహం పెరిగినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు ఇప్పటికి కూడా అందకపోవడంతోనైతే కాలనీవాసులు అయితే తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గత 2 రోజుల కిందట పూర్తిగా ఇల్లు ధ్వంసమైన పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అమ్మనైతే ఉన్నది అసలు అమ్మతోటి మాట్లాడి అసలు వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే 3 రోజులు ఈ రోజుకి 5 రోజులు ప్రమాదం అంటే ఇట్లా జరిగి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం జరిగింది? ఆర్థిక సాయం జరగలేదు. నీళ్ళ సౌకర్యం కూడా లేదు మాకు ఈ దగ్గరికి. నిర్ణయాలు నీళ్ళు వస్తున్నాయి మాకు, ట్యాంక్ నీళ్ళు. మన దాకా నీళ్ళ సౌకర్యం కూడా మాకు లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. బట్టలు కూడా లేవండి మాకు, బట్టలే ఉన్నాయి, ఏం లేవు అసలు. ఓకే అమ్మా, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని వచ్చి పరామర్శించి మీ బాధ తెలుసుకున్నా అని చెప్తున్నాడు. రియల్ గా మరి మీ బాధ తెలుసుకొని పైవైపు మాకేం సరిపోతుంది సార్. అసలు ఎంత నష్టం, బట్టలు లేవు, సామాన్లు లేవు, ఏం లేవు అసలు. 10,000 అసలు ఒక మూల కూడా చాలు 10,000 రూపాయలు. బీరువా కొట్టకపోయినాయి, కొట్టకపోయాయి, మంచాలు పాడైపోయినాయి, చెద్దలు, పక్క బట్టలు, ఏసీ, టీవీ అన్ని పాడైపోయినాయి, కూరలు కూడా పాడైపోయింది, ఫ్రిడ్జ్ పాడైపోయి అన్ని పాడై 10,000కి వస్తాయి సార్ మన అన్ని. మరి ఆ తక్షణ సాయం కింద 10,000 ఇస్తా అన్నాడు. ఆ 10,000 నచ్చి 10,000 కూడా మాకేమి ఇవ్వలేదు. 10,000 మాకు ఇస్తా అని చెప్పి ఇస్తాను, ఇంతమందికి ఇవ్వలేదు. 5 రోజులు అయితే ఇంతమందికి రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు మాకు. మరి అన్నము నీళ్ళు ఎట్లా తింటున్నారు, ఎట్లా భోజనం మాత్రం వస్తుందండి. భోజనం వస్తున్నారు, మా మంచిని మాత్రం తాగడానికి మాత్రం ఇస్తూనే ఉన్నారు. అందుకని పై వచ్చే బియ్యము పందరం బయట వాళ్ళు వచ్చి ఇస్తున్నారు మాత్రం, అవి మాత్రం మాకు రావట్లేదు. అంటే ఈ వాగు సంబంధించి పరివాహిక ప్రాంతం ఏదైతుందో మీరే ఫస్ట్ డ్యామేజ్, మీ ఇల్లే డ్యామేజ్ అయింది. అంటే ఇప్పటి వరకు మీకే న్యాయం జరగలే? మరి ఇద్దరికే మొత్తం పడైపోయి అన్ని ఆ సెంటర్లు అన్ని తలుపు తరవాలు అన్ని మంచిగా ఉన్నాయి అని ఆ సెంటర్కి వచ్చి ఇచ్చిపోతున్నాయి. ఇద్దరికి మాకు అన్ని తలుపులు పోయినా, నీళ్లు పోయినా, బట్టలు ఏం లేవు. మాకు ఎవరు ఇద్దరికి అసలు ఎవరు రావట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీనింగ్ చేయడం మా సొంత డబ్బులు పోతే మేమే చేయించుకుంటున్నాం. ఇప్పుడు 3 వచ్చారు, నేనే డబ్బులు మన్నంతా ఇల్లు కూలిపోతే మన మేమే బాధ చేయించుకున్నాం. ఎవరు రూపాయి లేదు మాకు. ఇక్కడ మంత్రి ఉన్నారు కదా, మంత్రి ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చారా? మరి మన వద్ద ఉట్టినా చూసి పోయింది అంతే, ఏం రాలేదు. మీతో ఏం మాట్లాడి ఏం మాట్లాడి ఉట్టినా ఇట్టట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే, ఏం రాలేదు. ఏం చెప్తారు మీ ప్రభుత్వానికి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మాకు ఇస్తున్నావా, వేరే కాడ ఇల్లు ఇవ్వండి సార్ మాకు. లేకపోతే ఇట్లా ఇప్పుడు 3వసారి ఇది ఇట్లా ఇబ్బంది పడ్డాం. ప్రతి నెల పోయినసారి మనిషికి ఇంటికి 8,000 అన్నారు, బట్టలు ఇస్తానన్నారు, పరుపులు ఇస్తున్నారు, పరుపులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. పోయినసారి ఏమి ఇవ్వలేదు. ఈసారి 10,000 ఇస్తా, 10,000 అవి కూడా ఇవ్వట్లేదు. మాకు ఎట్లా బతకాలి మరి మేము? ఓకే, మరి రేవంత్ రెడ్డి వస్తే ప్రజలకు మంచి జరుగుతాయని మనం ఓటేసి గెలిపించుకున్నాం, మార్పు వస్తుంది మరి ఇస్తా అండి. మరి ఇంతమందికి ఇలాగా మరి ఇప్పుడు ఫస్ట్ అవసరానికి 10,000 కాకు, కనీసం ఒక 50-60 లక్షలు ఎత్తుకొని ఇట్లా బయట పడతాం మేము. ఇప్పుడు తలుపు తర్వాత లేవు, ఏటు కదగానే మన నీళ్ళు అయితే మా పరిస్థితి ఏంది మళ్ళీ మేము? ఓకే అమ్మా, ఇక్కడ చూసుకుంటే నదీ ప్రవాహం అయితే పెరిగింది. మరి పెరిగినప్పుడు మళ్ళీ అధికారులు వచ్చేమన్నా జాగ్రత్తగా ఉండండి మీకు ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు మాకు, జాగ్రత్త ఉన్నా ఏం చెప్పలేదు. మళ్ళీ నిన్న మళ్ళీ పెరిగింది ఏరు, మళ్ళీ మాకేం చెప్పలేదు. ఇది 4వసారి అండి రావటం. ఓకే, ఒకవేళ రాత్రి టైంలో అనుకోకుండా పెరుగుతాం మళ్ళీ పరిస్థితి ఇక కొట్టుకపోవటమే, ఇంకేం లేదు. అందరూ చచ్చిపోవటమే. ఇంకా అలా అదృష్టం ఉదయం పూట రాబట్టి తెల్లదాన్ని రాబట్టి చిన్న బతికినాం అయ్యాల. అదే రాత్రి పూట చచ్చిపోవటమే. ఇక అందరూ ఇంటి నుంచి బయట అట్ట కొట్టుకపోవటమే. ఇక ఇండ్లు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో కట్టించినాయి కదా, అప్పుడు 2005 ఇచ్చారు సార్. 2005లో ఇడికి వచ్చినాం మేము. 19 సంవత్సరాలు ఇడికి వచ్చి ఈ 4వసారి 5వసారి కానీ ఎప్పుడైనా బీభత్సం కాలేదు. పై మామూలుగా వచ్చినాయి, తలుపు పాడైపోయినాయి. ఈసారి అసలు తలుపులు ఇల్లే మొత్తం తలుపులు, ఒక తలుపు ఉండవు. మా 4 తలుపులు అండి, ఒక తలుపులు దర్వాజాలు ఏళ్ళు రూపాయి కూడా సాయం చేయలేదు మాకు. కనీసం ఇంట్లో ఉన్న చెత్త బయట గ్రామ చదువులు కూడా ఎవరు రావట్లేదు మాకు. అని మేమే మనిషి ఇచ్చి మేము బాధ ఎంచుకుంటున్నాం. కరెంట్ ఉంటుందా? కరెంట్ కింద లేదండి, మీటర్లు పాడైపోయినాయి. గవర్నమెంట్ తీసేసి కొత్తవి పెడతాన్నారు, వాళ్ళే కొత్త మీటర్లు పెడతామని చెప్పి అన్నారు. నీళ్లు మాత్రం ట్యాంక్ నీళ్ళు ఎక్కిస్తున్నారు, నీళ్లు మాత్రం నీళ్లు ఎత్తున్నారు. భోజనం అయితే మంచిలు అయితే వస్తూనే ఉన్నాయి.
ఇంకా ఆర్థిక సాయం ఇస్తున్నారు, అవి మొత్తం పై పైన వచ్చే వాళ్ళు వీళ్ళు ఇచ్చే మాత్రం ఇద్దరికి రావట్లేదు. పైన పాపం పైన వాళ్ళు పాపం రకరకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ అసలు మాకు ఇద్దరికి అసలు ఏం రావట్లేదు. నిన్న కూడా చాలా మంది ఇచ్చిపోయారు. ఆ సెంటర్ కింద వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం పైన వాళ్ళకే పంచి పెడుతున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే, మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎట్లాంటి ఆర్థిక సహాయం కానీ నీటి సదుపాయం కానీ ఎట్లాంటివి కూడా కల్పించలేదు. మొత్తానికి అయితే ఇక్కడ మేము నానా రకాల అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అయితే చెప్తుంది. మొత్తానికి చూసుకుంటున్నట్టయితే దీని పక్కనే ఉన్నటువంటి ఏదైతే మున్నేరువాకు సంబంధించి పరివాహక ప్రాంతం ఉందో అది కూడా నిన్నటి నుంచి అయితే ప్రవాహం పెరిగినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి హెచ్చరికలు చేయలేదు. మామూలు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడానికి వాళ్ళు ఎట్లా కూడా ముందడికి వచ్చి మాకేం చెప్పట్లేదు, వాళ్ళ నుంచి మాకేం రెస్పాన్స్ లేదని చెప్తున్నారు.